So 10th class paper 1 థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో మనం ఫస్ట్ ఆల్జిబ్రా బేసిక్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఆల్జిబ్రా బేసిక్స్ మనం ఆల్రెడీ 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. సో వేరియబుల్స్ అంటే వేటి వాల్యూ అయితే మారిపోతూ ఉంటుందో, సో ఇట్ వ్యారీస్, సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ వేరియబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ x, y, z, a, b, c. సో వీటి వాల్యూస్ అనేటువంటివి ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం వీటి వాల్యూ ఎంత ఉంటుందని. కాబట్టి వీటినైతే మనం అన్నోన్ వాల్యూస్గా తీసుకుంటామో మనం. సో అన్నోన్ వాల్యూస్ బదులుగా మనం వీటిని ఎజ్యూమ్ చేసుకుంటాం మనం. కాబట్టి ఇలాంటి క్వాంటిటీస్ మనం వేరియబుల్స్ అని పిలుస్తాం మనం. So these are called variables. Then next one are called constants. So for example, constant means any real number can be called as constant. ఎందుకంటే వాటి వాల్యూ ఎంతో మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. కాబట్టి లైక్ 2, 3/2, -4, √2, సో ఆన్. సో ఈ రియల్ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం కలిపి కాన్స్టెంట్స్ అని పిలవచ్చు మనం. ఓకే, సో ఒక వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ని మనం ఏమంటామంటే మోనోమియల్ అని పిలుస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x, xy, ఈ 2 టర్మ్స్ తీసుకున్నప్పుడు మనం దీన్నే మనం టర్మ్ అని పిలుస్తాము, లేకపోతే మోనోమియల్ అని పిలుస్తాం మనం. సో మోనోమియల్స్ మీన్స్ ఒకే ఒక టర్మ్ ఉన్నట్టయితే దాన్ని మనం మోనోమియల్ అని పిలుస్తాం మనం. సో 2x, 2 into x ఈజ్ కాల్డ్ 2x, x into y ఈజ్ కాల్డ్ xy. సో ఇక్కడ ఒక్కొక్క టర్మ్స్ మాత్రం ఉన్నాయి, వీటిని మనం ఏమంటామంటే మోనోమియల్స్ అంటాం మనం. ఇఫ్ దెర్ ఆర్ 2 టర్మ్స్ దెన్ దే ఆర్ కాల్డ్ binomials. 3 terms then they are called trinomial and so on. సో మొత్తం అన్నీ కలిపి వీటన్నింటినీ కలిపి ఏమంటామంటే మనం మల్టీనామియల్స్ అని పిలుస్తాం మనం. సో మల్టీనామియల్స్. ఓకే, సో మల్టీనామియల్స్ అంటే మనకి ఓకే, సో మల్టీనామియల్స్ ఒకటి కన్నా ఎక్కువ టర్మ్స్ ఉన్నట్టయితే కనుక వాటిని మనం మల్టీనామియల్స్ అని పిలుస్తాము. సో అట్ ది సేమ్ టైం మనం ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం మనం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, దీన్ని తెలుసుకునే ముందర న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అనే విషయం గురించి తెలుసుకుందాం మనం. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, సో పేరులోనే ఉంది న్యూమరికల్ అంటే, సో ఇట్ కంటైన్స్ నంబర్స్, రియల్ నంబర్స్ అన్నమాట. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. సో వీటిలో ఏముంటాయంటే రియల్ నెంబర్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ని మనం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఈ 4 మ్యాథమెటికల్ బేసిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం ఈ నెంబర్స్ తోటి ఆపరేట్ చేసినప్పుడు ఆ వచ్చేటువంటి దాన్ని మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం మనం. సో వాటి రియల్ నెంబర్స్ని కంబైన్ చేసినప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3/4 plus 5 divided by 6. So this is called a numerical expression. For example, √2 plus 5/4 into 3. So it is also a numerical expression. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్లో అన్నీ కూడా నంబర్సే ఉంటాయి అన్నమాట. ఈ నంబర్స్ అన్నిటిని కూడా మనం మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, ఈ సింబల్స్ తోటి మనం కంబైన్ చేస్తాం మనం. సో వాటి మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తాం మనం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకోబోయేటువంటిది ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈజ్ ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్? సో ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ మీరు తెలుసుకున్నప్పుడు ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్ తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్లో మనకి ఎప్పుడైతే నెంబర్స్ ఉన్నాయో
ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఆల్జీబ్రికల్ టర్మ్స్ ఉంటాయన్నమాట. సో ఆల్జీబ్రికల్ టర్మ్స్ మీన్స్ ఇప్పుడే చెప్పాను మీకు, మోనోమియల్స్ ఆర్ కాల్డ్ టర్మ్స్. మోనోమియల్స్ని మనం ఇంకో రకంగా టర్మ్స్ అని పిలుస్తాం మనం, ఆల్జీబ్రికల్ టర్మ్స్. సో ఒక నెంబర్ని, దట్ మీన్స్ కాన్స్టెంట్ని, ఒక వేరియబుల్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ కానీ, లేకపోతే 2 వేరియబుల్స్ని మల్టిప్లై చేసి 2 ఆర్ మోర్ వేరియబుల్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ కానీ, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో వీటిని మనం మోనోమియల్స్ అని కానీ టర్మ్స్ అని కానీ పిలుస్తాం మనం. సో ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్లో ఏముంటాయంటే ఆల్జీబ్రికల్ టర్మ్స్ ఉంటాయి. సో అవి కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 4 ఆపరేషన్స్ తోటి వాటిని కంబైన్ చేసినట్టయితే ఆ వచ్చేటువంటి దాన్ని ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం మనం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. x² + 3x - 1. సో ఇక ఇందులో మనకి మీరు చెక్ చేసినట్టయితే 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, x², 3x, 1. సో వీటిని మనం ప్లస్ మైనస్ సింబల్స్ తోటి మనం సెపరేట్ చేసాం మనం. కాబట్టి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి ఈ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్లో. సో ఇంకొక ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం మనం, x + 2/x - 1. సో ఇదొక ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్. ఇందులో ఎన్ని టర్మ్స్ అని చూద్దాం మనం. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ x అండ్ సెకండ్ టర్మ్ ఈజ్ 2/x - 1. సో ఇదంతా కూడా ఒకటే టర్మ్గా మనం భావించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉన్నాయో అక్కడ అందులో ఉన్నటువంటి వాటిన్నింటినీ కలిపి మనం ఒక టర్మ్గానే మనం భావించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x/y అని ఉందనుకోండి, x/y ఇది ఒక టర్మ్గానే భావించాల్సి వస్తుంది మనం. అలాగే x²y/z ఉందనుకోండి, ఇది కూడా మనం ఒక టర్మ్గానే భావించాల్సి వస్తుంది. సో టర్మ్స్ అనేటువంటివి ఎలా కౌంట్ చేయాలి అనే విషయానికి వస్తే, సో టర్మ్స్ మధ్యలో కనుక ప్లస్ మైనస్ సింబల్స్ తోటి సెపరేట్ చేయబడి ఉంటాయో వాటిని మాత్రమే మనం టర్మ్స్గా కౌంట్ చేయాలి మనం. సో మల్టిప్లికేషన్ కానీ డివిజన్ని కానీ మనం విడివిడిగా టర్మ్స్గా, అందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని మనం విడివిడిగా టర్మ్స్గా మనం కౌంట్ చేయకూడదు అనమాట. దట్ మీన్స్ x ఒక టర్మ్ అని, 2 ఒక టర్మ్ అని, x - 1 ఒక టర్మ్ అని మనం భావించకూడదు. x ఒక్కటే ఒక టర్మ్, 2/x - 1 అంతా కూడా ఇంకొక టర్మ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తాం మనం. నంబర్స్ అన్నీ ఉన్నట్టయితే కనుక దాన్ని మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పాలినామియల్స్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం. సో ఇంతకుముందే మనం మల్టినామియల్స్ అని ఒక పదం గురించి తెలుసుకున్నాం మనం. సో మల్టినామియల్ మీన్స్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ మోర్ టర్మ్స్, 1 or more టర్మ్స్, జనరలీ కాల్డ్ మల్టినామియల్స్ అని పిలుస్తాం మనం. సో వాట్ ఆర్ పాలినామియల్స్? సో పాలినామియల్స్కి మల్టినామియల్స్కి తేడా ఏంటి? ఒకసారి డెఫినేషన్ చూసినట్టయితే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ విత్ నాన్ నెగటివ్ ఇంటెగ్రల్ పవర్స్ ఆర్ కాల్డ్ పాలినామియల్స్. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. నాన్ నెగిటివ్ అంటే సో అదర్ దాన్ నెగిటివ్ అంటే దట్ మీన్స్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. నాన్ నెగిటివ్ ఇంటెగ్రల్ పవర్స్. సో ఏ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో అయితే టర్మ్స్ అన్నిటికీ నాన్ నెగిటివ్ ఇంటెగ్రల్ పవర్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం పాలినామియల్స్ అని పిలవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ x³ + 3x² + -3x + 11. ఇందులో కనుక మీరు వీటి పవర్స్ మీరు చూసినట్టయితే ఫస్ట్ టర్మ్ x³, సెకండ్ టర్మ్ 3x², థర్డ్ టర్మ్ -3x, ఫోర్త్ టర్మ్ 11. ఒక్కొక్క టర్మ్కి ఉన్నటువంటి పవర్ని మనం గమనిద్దాం మనం. సో ఇక్కడ 3, 2, x పైన ఏమీ లేదంటే 1 అని అర్థం. 11కి పక్కన వేరియబుల్ లేదు కాబట్టి దాని పవర్ 0గా భావించాలి మనం. ఇక్కడ చూసినట్టయితే మనకి పవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి? 3, 2, 1, 0. ఇవన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ కాబట్టి వేరియబుల్కి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉన్నట్టయితే
వాటిని మనం పాలినామియల్ అని పిలవచ్చు. సో హెన్స్ x³ + 3x² - 3x + 11 ఈజ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ x² - 2. ఇక్కడ x⁴ ఉంది. సో 2 దగ్గర వేరియబుల్ ఏం లేదు కాబట్టి దాన్ని x⁴0 అనుకుంటాం మనం. సో వేరియబుల్ లేనట్టయితే కాన్స్టెంట్ దగ్గర ఏమనుకుంటామంటే మనం x⁴0 అనుకుంటాం మనం. సో 2 0 వన్స్ అగైన్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. సో ఇది కూడా ఒక పాలినామియల్ అవుతుంది అనమాట. మరి పాలినామియల్ అవ్వదు అని చెప్పడానికి మనకు గుర్తు ఏంటి? సో ఏవి పాలినామియల్స్ కావు? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. x⁴3/2 - 2x + 1. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పవర్ చూడండి 3/2. సో 3/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, నాన్ ఇంటిజర్. సో ఇదేమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది పాలినామియల్ కాదని చెప్పొచ్చు మనం. సో x⁴3/2 మాత్రమేనా? ఇలా ఇంకో రకంగా ఎలా ఇస్తారు ఒకసారి చూద్దాం మళ్ళీ మనం. 5x² + x√x - 3. చూసినట్టయితే 5x² ఇక్కడ పవర్ 2 ఉంది. మరి ఈ టర్మ్ పవర్ ఎలాగో తెలుసుకుంటాం మనం. సో x మీన్స్ x⁴1, √x మీన్స్ x⁴1/2. సో దట్ మీన్స్ x⁴1 + 1/2. దట్ మీన్స్ x⁴2 1s are 2, 2 + 1 3/2. కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ? వన్స్ అగైన్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అని కూడా మనం చెప్పక్కర్లేదు. సో p/q ఫామ్లో ఉన్నటువంటి ఇంటిజర్ కానిటువంటి నెంబర్ వచ్చింది. సో 3/2 ఈజ్ నాట్ ఇంటిజర్. కాబట్టి ఇంటిజర్ కానిటువంటి పవర్ వచ్చింది కాబట్టి అది బికాజ్ రేషనల్ నెంబర్స్ కూడా ఇంటిజర్స్ అవుతాయి. కాబట్టి అయితే 3/2 అనేది ఇంటిజర్ కాదు. మనకి ఎలా ఉండాలంటే నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. సో ఇంటిజర్స్ అయి ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి ఇది కాదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 1/x² - 2. ఇది కూడా పాలినామియల్ కాదు. ఎందుకో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే x² అంటే x⁴2 ఉంది. కానీ మనం చూసేటువంటి ఈ వేరియబుల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే న్యూమరేటర్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ x ఎక్కడ ఉందంటే డినామినేటర్లో ఉంది. కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. కాబట్టి ఏది పాలినామియల్ కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపడడం ఎలాగా? సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనం. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. సో పాలినామియల్స్ మనం జనరల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలినామియల్ ఇన్ వేరియబుల్స్ x దెన్ ఇట్ ఈస్ కాల్డ్ p of x. ఫర్ ఎగ్జాంపుల్ 3x² - x + 2 ఉందనుకోండి. ఈ పాలినామియల్ ఉన్న అన్ని టర్మ్స్లో కూడా x మాత్రం వేరియబుల్గా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. దట్ మీన్స్ p of x అని చెప్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ ఎలా ఉంది? t³ - 2. సో ఇందులో టర్మ్స్ t కాబట్టి దీన్ని మనం p of t అని పిలుస్తాం మనం. సో దట్ మీన్స్ ఇట్స్ ఎ పాలినామియల్ ఇన్ ద టర్మ్స్ t, వేరియబుల్ t అనమాట. కాబట్టి ఏదైనా ఒక పాలినామియల్ మనం పేరు దానికి మనం నేమ్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న వేరియబుల్ మనం బ్రాకెట్లో వేస్తాం మనం. సో ఇట్స్ ఎ పాలినామియల్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ t అనమాట, ద వేరియబుల్ t. సో p of x is a polynomial in x. That means in the variable x. Then value of p of x at x equal to k can be obtained by substituting x equal to k in p of x. It is written as p of k. So ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. For example, p of t is equal to t³ - 2. Suppose for t is equal to 2. t is equal to 2 వాల్యూ దగ్గర t is equal to 2 వాల్యూ తీసుకున్నప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఇప్పుడు మనం t ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో p of 2 is equal to, సో t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2³ - 2. సో 2³ is 2 to the 4, 4 to the 8, 8 - 2, that is equal to 6. Next, for example, if t is equal to 1, మళ్ళీ once again substitute t is equal to 1, that means 1³ - 2. So 1³ - 2 means 1³ means 1 - 2. So 1 - 2 is
-1. ఏదైనా ఒక పాలినామియల్ వాల్యూని మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే అందులో ఉన్న వేరియబుల్ బదులుగా మనం అక్కడ మనకి ఏదైతే వాల్యూ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ వాల్యూని మనం ఎక్స్ ప్లేస్లో ఆర్ ఆ వేరియబుల్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు x ఈక్వల్ టు k సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ x ఏమవుతుంది, p ఆఫ్ kగా మారుతుంది అనమాట. సో నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. A real number k is called zero of a polynomial p of x if p of k equal to 0. అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక పాలినామియల్ p of x తీసుకుందాం మనం, x బదులుగా k సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, p of k అంటాం మనం. దాని వాల్యూ కనుక 0 అయిపోతే అప్పుడు kని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం మనం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ p of x ఈక్వల్ టు x మైనస్ 4. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే x బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయిపోయింది కాబట్టి హియర్ 4 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4. x ప్లేస్లో ఇప్పుడు -2 తీసుకుంటున్నాను నేను. సో x ప్లేస్లో మనం -2 తీసుకున్నప్పుడు -2 స్క్వేర్ వేస్తాము, బట్ x బదులుగా మనం -2 పెట్టాం కాబట్టి దీన్ని బ్రాకెట్ తోటి కవర్ చేయాలి మనం. -2 హోల్ స్క్వేర్ మైనస్ 4. సో -2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ పాలినామియల్లో x ప్లేస్లో మనం -2 సబ్స్టిట్యూట్ చేసాం మనం, అప్పుడు ఆన్సర్ 0 అయింది. కాబట్టి ఇక్కడ మనం -2ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తామన్నమాట. అంటే ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో మనం ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ 0 అయిపోతుందో అలాంటి ఆ వేరియబుల్ వాల్యూని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్, ఒక పాలినామియల్ తీసుకున్నప్పుడు దానికి ఎన్ని జీరోస్ ఉండొచ్చు? ఏ పాలినామియల్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఇట్స్ డిగ్రీ. సో ఒక పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉండొచ్చు మ్యాక్సిమం అని మనం కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. ఇందాక ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి p ఆఫ్ -2 అనేటువంటి ఒక జీరో అని తెలిసింది మనకి. ఇప్పుడు అలాగే ఇంకొక వాల్యూ కూడా చేసి చూద్దాం, చూడండి ఒకసారి మీరు. నెక్స్ట్ p ఆఫ్ x ప్లస్ 2 తీసుకోండి. ఈసారి 2 స్క్వేర్ -4 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 4 - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి -2 ఒక జీరో వచ్చింది, +2 కూడా ఒక జీరో వాల్యూ వచ్చింది. కాబట్టి ఇక్కడ +2 అండ్ -2 బోత్ ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4. ఓకే, ఇంకేమైనా జీరోస్ ఉంటాయా? 2 - 2 మాత్రమేనా? ఇంకేమైనా జీరోస్ ఉండే అవకాశం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ 3 కానీ లేకపోతే 4 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అది దాని రిజల్ట్ 0 వచ్చే అవకాశం ఉందా? దేనికి? ఈ పర్టిక్యులర్ పాలినామియల్కి. ఓకే, ఎలా తెలుసుకోవడం మనం? ఇంకా ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఇలాగా? +2 -2 మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఎలా తెలుసుకోవడం మనం? అందుకోసం మనకి ఒక విషయం తెలియాలి. సో ఏ పాలినామియల్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఇట్స్ డిగ్రీ. ఒక పాలినామియల్ డిగ్రీ ఎంత ఉంటుందో దానికి మ్యాక్సిమం అన్ని జీరోస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4. దీని డిగ్రీ ఎంత? సో డిగ్రీ అనేటువంటి దాన్ని ఎలా తెలుసుకుంటాం మనం? సో ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ అంటే ఏం లేదు, ఆ టర్మ్లో ఉన్నటువంటి వేరియబుల్స్ ఎక్స్పోనెంట్స్, దట్ మీన్స్ పవర్స్ అన్నీ కూడా సమ్ చేస్తే కలిపితే వచ్చే ఆన్సర్ ఏది ఉందో దాన్నే మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తాం మనం. సో డిగ్రీ ఆఫ్ ద మోనోమియల్ ఆర్ ద టర్మ్. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2 అనమాట. సెకండ్ టర్మ్ ఏముంది? 4. ఇట్స్ ద కాన్స్టెంట్ పాలినామియల్ అని పిలుస్తాం దీన్ని మనం. సో 4 పక్కన ఏమీ లేదంటే x పవర్ 0, కాబట్టి దీని డిగ్రీ 0. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో దాన్నే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్గా తీసుకుంటాం మనం. కాబట్టి హియర్ 2 ఈజ్ ద
డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. కాబట్టి దీనికి మ్యాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ ఉంటాయి. ఇది చూడండి 2 - 2 జీరోస్ వచ్చేసినాయి అలాగా. సో ఫస్ట్ జీరో, సెకండ్ జీరో, సో 2 జీరోస్ వచ్చినాయి. ఇంకెంతకు మించి జీరోస్ రావడానికి దీనికి అవకాశం లేదనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. P of x is equal to x cube minus 3x square plus 5x minus 6. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి లెక్క పెట్టండి ఒకసారి. 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్ తీసుకుందాం మనం ఎక్స్ క్యూబ్. దీని డిగ్రీ 3 ఒకటే పవర్ ఉంది కాబట్టి దీని డిగ్రీ 3. 3x స్క్వేర్, ఇందులో పవర్ 2 ఉంది కాబట్టి దీని డిగ్రీ 2. 5x, x పైన ఏమీ లేదంటే 1 ఉందని అర్థం కాబట్టి దీని డిగ్రీ 1. 6, ఇందాక చెప్పాను కాన్స్టెంట్ పాలినామియల్ అంటే పక్కన x పవర్ 0 ఉంటుంది, దీని డిగ్రీ 0. సో మ్యాక్సిమం వాల్యూ ఏది? గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ 3. కాబట్టి దీనికి మ్యాక్సిమం 3 జీరోస్ ఉండొచ్చు అనమాట. కాబట్టి 3 జీరోస్ మ్యాక్సిమం ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండొచ్చు కూడా ఒక్కొక్కసారి. కాబట్టి ఒక పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటాం మనం ఈ రకంగా. అలాగే ఒక పాలినామియల్ యొక్క జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం? సో హౌ టు ఫైండ్ జీరో ఆఫ్ ఎ పాలినామియల్. How to find zero of a polynomial. ఓకే, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మనం ఒక పాలినామియల్కి మనం జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపోజ్ ఏ పాలినామియల్ p of x is given. ఒక p of x అనే ఒక పాలినామియల్ ఇచ్చారు. ఈ p of xకి జీరో కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే we have to equal the polynomial to 0. మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడు x వాల్యూ ఏదైతే వస్తుందో దాన్నే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్గా మనం తీసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ x - 4 అనే ఒక పాలినామియల్ ఉంది. p of x equal to x - 4. దీని జీరో కనుక్కోవాలి మనం. సో టు క్యాలిక్యులేట్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద గివెన్ పాలినామియల్ టు 0. సో p of xని మనం 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే -1 ట్రాన్స్పోజ్ చేస్తాం మనం. 0 + 4 = 4. సో ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరో ఏమవుతుందంటే 4 అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x² - 1. దీనికి జీరో వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఎన్ని జీరోస్ ఉండొచ్చు మ్యాక్సిమం? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో దీని డిగ్రీ ఏదైతే ఉంటుందో ఈ పాలినామియల్ డిగ్రీ అన్ని జీరోస్ ఉండొచ్చు మ్యాక్సిమం. కాబట్టి ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత అంటే ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2, సెకండ్ టర్మ్ డిగ్రీ 0. కాబట్టి గ్రేటెస్ట్ పవర్ 2 కాబట్టి సో దీనికి 2 జీరోస్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ 2 జీరోస్ని అంటే ఇచ్చినటువంటి పాలినామియల్ మనం 0కి ఈక్వల్ చేయాలన్నమాట. సో x² - 1 = 0. సో x² - 1 = 0లో -1 పంపించేస్తే +1 అవుతుంది. x √1. 1కి రూట్స్ 2 ఉంటాయి, +or-1. సో ఇలా రాస్తాం మనం. దీన్ని ఏమని చెప్పుకోవాలి? విడిగా రాసుకున్నప్పుడు సెపరేట్ చేసినప్పుడు x +1 or -1. సో మనకు కావాల్సినటువంటి 2 జీరోస్ ఇవ్వవుతాయి అనమాట. కాబట్టి ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన పాలినామియల్ మనం 0కి ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం, if p of x equal to 5x⁴ - 6x⁴ + 7x - 6, find coefficient of x⁴, degree of p of x and the constant term. సో ఎలాగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం ఒకసారి. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. సో x⁴ ముందర ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఏది? సో -6x⁴ కాబట్టి సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ -6. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ద p of x, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ p of x. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మనం డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చినటువంటి పాలినామియల్ అటువంటి టర్మ్స్ అన్నింటిని కూడా రాయండి, లేదా ఇచ్చేటువంటి పాలినామియల్ మొత్తం రాయండి. 5x⁴ - 6x⁴ + 7x - 6. ఇందులో మనం ఉన్నటువంటి టర్మ్స్ మీరు కౌంట్ చేయండి.
సో 5x పవర్ 7 ఫస్ట్ టర్మ్, 6x పవర్ 5 సెకండ్ టర్మ్, ప్లస్ 7x థర్డ్ టర్మ్, మైనస్ 6 ఫోర్త్ టర్మ్. సో టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని డిగ్రీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో ఇందులో ఉన్నటువంటి వేరియబుల్ పవర్ x 7 కాబట్టి దీని డిగ్రీ 7. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఉన్నటువంటి వేరియబుల్ పవర్ 5 కాబట్టి దీని డిగ్రీ 5. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఉన్నటువంటి వేరియబుల్ పవర్ x పవర్ ఏం లేదు, దట్ మీన్స్ 1 కాబట్టి దీని డిగ్రీ 1 అవుతుంది. నెక్స్ట్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 0 అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం x పవర్ 0గా మనం భావిస్తాం మనం. కాబట్టి ఇందులో గ్రేటెస్ట్ డిగ్రీ 7ని మనం దీని డిగ్రీగా తీసుకుంటాం మనం. సో ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ 7. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏది ఇందులో? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 6 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్. నెక్స్ట్ రైట్ 3 more polynomials and create 3 questions for each of them. సో ఏవైనా 3 polynomials మీరు తయారు చేయండి. సో పాలినామియల్స్ యొక్క డెఫినేషన్ గుర్తెచ్చుకోండి. తప్పనిసరిగా అందులో ఉన్న వేరియబుల్ పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి. దట్ మీన్స్ 0, 1, 2, 3, 4 ఈ పవర్స్ మాత్రమే ఉండేలాగా మీరు కొన్ని పాలినామియల్స్ మీరు ప్రిపేర్ చేసి వాటి మీద ఇలాగే కోఎఫిషియంట్ కానీ లేకపోతే డిగ్రీ కానీ కాన్స్టెంట్ టర్మ్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు తయారు చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు ఒకసారి మీరు ఆల్రెడీ మీ బేసిక్ నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి వాటిని బట్టి మీరు వీటిని సాల్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇఫ్ p of t is equal to t cube minus 1, find the values of p of 1, p of minus 1, p of 0, p of 2 and p of minus 2. So we have to find out the values of polynomial at the given values 1, minus 1, 0, 2 and minus 2. ఇందులో ఏవైనా ఒక 1 or 2 నేను మీకు ట్రై చేస్తాను. సో p of minus 1 ట్రై చేద్దాం ఒకసారి మనం. సో p of minus 1 మీన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వేరియబుల్ బదులుగా వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ 1 ఎప్పుడైతే మైనస్ వచ్చిందో దానికి బ్రాకెట్ ఇవ్వండి. మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ 1 హోల్ క్యూబ్. ఒకసారి మీకు ఐడియా లేనట్టయితే చూడండి ఒకసారి. మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ 1. మైనస్ 1 అలాగే పక్కన ఇంకో మైనస్ 1 ఉంది. మైనస్ 1 మైనస్ 1 దట్ మీన్స్ మైనస్ 2 అవుతుంది. సో p ఆఫ్ మైనస్ 1 వాల్యూ మైనస్ 2. నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 2 చూద్దాం మనం. ఇక్కడ t బదులు మైనస్ 2 ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా t బదులుగా మనం మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 1. సో వన్స్ అగైన్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2 4, 4 2 8, మైనస్ 8 మైనస్ 1. సో రెండు కూడా నెగిటివ్ వాల్యూస్ కాబట్టి టోటల్ కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది. మైనస్ 8 1 9. ఓకే, ఇలాగే ఇందులో మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు. అలాగే ఫోర్త్ వన్ కూడా చూడండి ఒకసారి. సో ఫోర్త్ ప్రాబ్లం చెక్ వెదర్ మైనస్ 2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x పవర్ 4 మైనస్ 16. సో ఫోర్త్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం మనం. సో చెక్. సో మైనస్ 2 2 అనేటువంటివి ఇచ్చిన పాలినామియల్కి జీరోస్ అవుతాయా అవ్వవా చెక్ చేయమని చెప్పేసి మనకి ఇచ్చారు. సో చెక్ చేయడం అంటే ఏం చేస్తాం మనం? అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ 0 దెన్ వి సే దట్ ద గివెన్ వాల్యూ ఈజ్ 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్. కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్ రాస్తున్నాం మనం. ఫస్ట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 16. సో p ఆఫ్ మైనస్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. p ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో x ప్లేస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 2 హోల్ పవర్ 4 మైనస్ 16. సో వన్స్ అగైన్ మైనస్ 2 హోల్ పవర్ 4. ఆల్రెడీ మనం మైనస్ 2 హోల్ క్యూబ్ ఇలా చేయడం మొదలు పెట్టాం మనం. కాబట్టి మైనస్ 2 హోల్ పవర్ 4 చేయాలంటే ఏం చేయాలి? మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 2 4, 4 2 8, 8 2 16. 16 మైనస్ 16 0. ఓకే, మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి మైనస్ 2ని మనం 0 ఆఫ్ ద పాలినామియల్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ p ఆఫ్ ప్లస్ 2.
ఇప్పుడు చూద్దాం మనం పీ ఆఫ్ +2 వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం మనం. సో మళ్ళీ వన్స్ అగైన్ x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2⁴ -16 ఇక్కడ బ్రాకెట్ వేలో తెలుసా మీకు? సో 2 ముందు మైనస్ లేదు. సో 2 అనేటువంటి దాన్ని పాజిటివ్ నెంబర్కి మనం బ్రాకెట్ వేయాల్సిన అవసరం లేదు. 2⁴ వన్స్ అగైన్ 2⁴ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 16 అవుతుంది. 16 - 16 వన్స్ అగైన్ 0. ఓకే, ఇక్కడ కూడా మనకి 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం -2ని కూడా మనం 0గా మనం చెప్పచ్చు. సో దేర్ఫోర్ -2 అండ్ 2 ఆర్ zeros of x⁴ -16. ఓకే, ఇలాగే మీరు ఈ ఎక్సైజ్ ఉన్నటువంటి 5th ప్రాబ్లం మీరు తీసుకుని p of x = x² - x - 6 ఏం చేయమన్నా అంటే 3 - 2 జీరోస్ అవుతాయా అవ్వా అనేటువంటిది చెక్ చేయమన్నారు. మీరు దీన్ని చెక్ చేసి ఆన్సర్ చేయండి. సో ఇంతటితోటి మనకి ఫస్ట్ ఎక్సైజ్ అనేటువంటిది పాలినామియల్స్ చాప్టర్లో కంప్లీట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తప్పనిసరిగా సాల్వ్ చేయడం ట్రై చేయండి.